ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే. నా వనపడుతుంది మేడం, పక్కలో వేరే ఊరు. నాదే భార్య సమస్య మేడం. మ్యారేజ్ ఎప్పుడైందండి? మ్యారేజ్ 98 99 అయింది మేడం. అయితే 3 ఏళ్ళే కలిసి ఉన్నాం మేడం మేము. 25 ఏళ్ల పంచాయతీ మీద. 25 ఏళ్ళు నాకు అయితే 3 ఏళ్ళదే. మీ పేరేంటి? నా పేరు శేఖర్ రెడ్డి, వనపర్తి పక్కన నుంచి. వనపర్తి పక్కల. లవ్ మ్యారేజ్ అరేంజ్? అరేంజ్ మ్యారేజ్. అప్పుడు లవ్ లేక. ఏం చేస్తారు మీరు? పని ఏం చేస్తారు? వ్యవసాయం చేస్తాం మేడం. ఎన్ని ఎకరాలు ఉన్నాయి? 4 ఎకరాలు ఉన్నది. 4.5 ఉంది. ఇది మీరు సంపాదించారా మీ అమ్మ నాన్న దగ్గర నుంచి వచ్చిన? మా తాత, మా నాయననేమో 3 చేసిండు, మా తాత 6 ఎకరాలు సంపాదించి మొత్తం 9 ఉంది. ఇద్దరు అన్న ఉన్నారు నాకు. ఎంతమంది పిల్లలు మీకు? నాకు ఒక కొడుకు, ఒక బిడ్డ. పెళ్ళిళ్ళు అయిపోయినాయి వాళ్ళకి? కాలే, వాళ్ళు బయటికి పోయిండ్రు. ఓ ఆస్ట్రేలియా పోయిండ్రు, ఒక అమెరికా పోయిండ్రు. బా సూపర్. ఏం చదివించారు? పిల్ల ఏమో ఇది హోటల్ మేనేజ్మెంట్, పిల్లగాడేమో మీరు చదివించారా మీ ఆవిడ చదివించిందా? మా అత్త చదివించింది మేడం. మీ అత్తగారు? మాకు మా వారికి మరలకు 18 సంవత్సరాలు అవుతుంది మేడం. ఆహా, విడిపోయి 18 ఏళ్ళు అవుతుంది. 18 ఏళ్ళు అవుతుంది. మా ఆవిడ దగ్గరే ఉన్నారు? ఆవిడ దగ్గరనే ఉన్నారు. వాళ్ళిద్దరు వేరే కంట్రీస్ లో ఉన్నారు, సెటిల్. మా వనపర్తిలో ఉన్నారు వాళ్ళు. పిల్లలు అయితే వేరే కంట్రీ. పిల్లలు వేరే కంట్రీ, 2 సంవత్సరాలకు దగ్గర అవుతుంది. 18 ఏళ్ళు వనపర్తిలోనే. మీ ఇంటికి వాళ్ళ ఇంటికి ఎంత దూరం? 15 కిలోమీటర్లు మేడం. 15 కిలోమీటర్లు. ఎదురు బదురు పిల్లలు అవుతారు, కనిపిస్తారు. లే, మాట్లాడారు పిల్లలకు. ఫోన్ చేసినా కానీ వాళ్ళ మమ్మీ అనేటాలు కట్ చేస్తారు. ఏమన్నా పైసల జోలి వాళ్ళ జోలి ఆడితేనే మాట్లాడతారు. సరే, మీరు ఇన్ని సంవత్సరాలు ఎందుకు వెయిట్ చేస్తున్నారు? కావాలనుకునే ఉన్నారు. నేను ఒక్కనే ఉన్నా మేడం. మా అన్న అలాగైండు. మా నాయన, మా అమ్మ, నేను ఉంటే మా నాయన ఉన్న దినాలు మా నాయన ఇట్లా చనిపోతే ఇట్లా వస్తుంది, ఓపిక పడితే పట్టండి, మా నాయన పట్టండి అంటే ఓపిక పట్టిన. మా నాయన దానిపైన రాలేదు, ఆమె రాలేదు. కలవడానికి మీ నాన్నగారు చనిపోతే కార్యక్రమానికి వస్తుంది, అప్పుడైనా కలుస్తానని అనుకున్నా. మా నాయన చనిపోయినా రాలే. మళ్ళీ కూడా రాలేదా? తాతయ్య చనిపోయాడు. పిల్లలు రాలే, ఎవరు రాలే. వాళ్ళ అమ్మ చెప్పినట్లే పిల్లలు. వాళ్ళ అమ్మ చనిపోయారు మీ నాన్నగారు? 2021. 2021, 4 ఏళ్ల క్రితం చనిపోయారు. సో అప్పటికి కూడా వాళ్ళు ఎవరు రాలే, ఎవరు పిల్లలు ఉడక రాలే. ఫోన్ చేసి ఉడికే ఎత్తారు. ఇప్పుడు నెంబర్లే లేవు వాళ్ళకి. ఇంకా అమ్మాయి ఎత్తది, ఎప్పుడన్నా సంవత్సరానికి ఒకసారి మాట్లాడుతుంది. ఆమె ఆస్ట్రేలియాలో ఉంది. అయితే మా ఇద్దరిదే పంచాయతీ మేడం. 18 ఏళ్ళు అయింది. ఇంకా విడిపోయి మాటలు లేవు. మీరే విడిపోవాలి. వద్దు, కల్పనకి అసలు మా అమ్మ చచ్చిపోతే ఉడకరాలి మేడం. మీ అమ్మగారు కూడా చనిపోయారు? మా అన్న రీసెంట్గా 3 నెలలు ఉడకగాలి మేడం. వీడికి రిపోర్ట్ పెట్టినాకనే చచ్చిపోయింది. అప్పుడు ఉడకరాలే కార్యక్రమం. ఏంటికి రాలేదు. 18 ఏళ్లలో ఎన్ని పంచాయతీలు చేశారు? పంచాయతీలే కాలేదు. ఆమె ఏమంటది, సిటీలో ఉంటా, పల్లెటూరుకు రాను. సిటీ ఎక్కడ, పల్లెటూరు ఎక్కడ? వనపర్తి అంటే కొంత డిస్టిక్, మా ఏదైతే అంటే కొంచెం విలేజ్. 18 ఏళ్ళు భార్య పిల్లల్ని వదిలేసే కంటే వనపర్తిలో ఉండొచ్చు కదా. 15 కిలోమీటర్లే కదండి. నాకు దగ్గర నుంచి కోట్లకి 20 కిలోమీటర్లు, 30 కిలోమీటర్లు, 60 కిలోమీటర్లు వెళ్తాం మేడం. భూమి చేసుకోవాలి మేడం. అవునండి, భూమి చేసుకొని 15 కిలోమీటర్లు ఎంతసేపు సార్? అరగంట. అక్కడ ట్రాఫిక్లు కూడా ఉండవు. ట్రాఫిక్లు ఉండవు కానీ నాకు బైక్ లేదేం లేదు. బస్కు 4 ఎకరాల పొలం ఉందో బైక్ కొనుక్కోలేకపోయావా? కొనుక్కోలే మేడం. ఆమె పల్లెటూరుకు రానంటే నేను పట్టణం ట్రాక్టర్ లేదు, సైకిల్ ఉంది మేడం. అంతే. సైకిల్ మీద ఎంత ఆరోగ్యం తెలుసా? 15 కిలోమీటర్లు టక్ 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 తొక్కుని వెళ్ళిపోతే రానది అక్కడనే ఉంది. కదా, ఎందుకు కలవాలి? ఆమె అసలు మాట్లాడతలేదు. ఆమె ఫోన్ చేసినా మాట్లాడదు మేడం. ఆమె ఎప్పుడు మాట్లాడదు? ఫస్ట్ నుంచి ఉంటే లేదు అన్నది. ఫస్ట్ అప్పుడు 18 ఏళ్ళ కింద. 18 ఏళ్ళ క్రితం. ఇట్లా కాదు, భర్త ఎక్కడున్నాడు అక్కడ ఉండాలని ఏదో పెద్ద మనుషులు చెప్పుకుంటారు. ఎవరు చెప్పలే, ఇంకా ఎవరు చెప్పలే. వస్తే వాడు రాదు, అది వేరే సంగతి. వాళ్ళ సొంతం వాళ్ళ మేనమా అనే చెప్పిండు. వాడు వస్తే ఇక్కడికి రావాలి, అది నువ్వైతే ఆడుకోవకు. సరే, కొన్ని రోజులు వాళ్ళ ఇంటికి వెళ్ళి చూడవచ్చు కదా, ఎలా ఉంటది ఏంటి అని. పోయి ఉన్నాం మేడం. అట్లా ఎంతకాలం ఉన్నారు? అయితే 8 రోజులు పోయినా మేడం. ఎక్కువ అప్పుడు బాగా ఫుల్ వర్షాకాలం, బాగా వాన పడుతున్నది. 8 రోజులు ఉన్నా. అయితే ఒక వాన ముసరు పట్టింది మేడం. బాగా పడితే 8:15 వరకు ఏమన్నది మేడం. అంటే ఇంకా మా ఊరికి లాస్ట్ బస్ అప్పుడు 8 నుంచి ఎదురులకు 8:15 వరకు ఏమన్నదు. 8:15 అయినాక ఇంకా అప్పుడు పోలీసు దిండు సాప తీసి బయటేస్తారు మీద అనుకోపోయి. వాన రాని అలిగున్నారు కదా, అప్పుడే ఎందుకు లేదు, కొంచెం దూరంగా ఉంచు. వాన రాని అది చలి పెట్టనే కానీ వాన వస్తే ఇంకా దుప్పటి కప్పుకొని అట్టే 2 రోజులు అట్లే ఉన్నా. అట్లనన్నా కనికరం వస్తుందని 2 రోజులు ఏమో న్యూసెన్స్ చేసిందని పక్కింటి రోజు ఫోన్ చేయించి 100కు న్యూసెన్స్ కేసు పోలీసు వాళ్ళు తీసుకుపోయాను 2 రోజులు. కానీ ఇవి మొత్తం 8:15 దాటినాక చేపిస్తుంది ఈ పనులల్లో.
అప్పుడు మాకు లాస్ట్ బస్ మా ఊరుకోనికి ఇంకా ఏం కలిసి ఫోన్ నెంబర్ వాళ్ళైతే లేదు, నా బిడ్డ ఉంది కానీ ఆ పిల్ల అవుతుంది ఇంకా చెప్పనంటు మా అమ్మది అవుతుంది, నేను చెప్పనంటు సాగు సరే ఇప్పటిదాకా మీ అమ్మ మీ నాన్న ఉన్నారు కాబట్టి మీకు ఏదో గడిచిపోయింది. గడిచిపోయి అందులో కాళ్ళ నొప్పులు ఎక్కువైనా పని చేసి వంట ఉడక వేసుకోలేకపోతున్నాం. గాడొచ్చి ఇప్పుడు ఆడని కాదు. 18 ఏళ్ళ నుంచి ఆవిడ రాలేదు కదా, మీరు డైవర్స్ కేసు ఏదో వేసుకోవచ్చు కదా. ఏం వస్తుంది అని ఆశతో 5 ఏళ్ళు వెయిట్ చేస్తారు, 10 ఏళ్ళు వెయిట్ చేస్తారు, 20 ఏళ్ళు వెయిట్ చేస్తారు. ఎవరైనా మీకు లైఫ్ ఉండాలి కదా. ఉండాలి. మీద మీ మీద ఏమైనా కేసులు వేసిందా? ఏమీ లేదు, 498 కానీ డొమెస్టిక్ ఏం లేదు, ఫోనే లేదు. ఉంటే ఉన్నాడు లేకపోతే లేదు అంతే. అనుకుంటారు. సరే మీరు మీ చుట్టాలు ఎవరినైనా చూసుకుని ఏదో ఇంట్లో వంటకి అట్లా పెట్టుకోవచ్చు కదా. మా చుట్టాల్లో అంత పూర్తి ఉన్నోళ్ళు ఎవరు లేరు. ఇప్పుడు వేరే పెళ్లి చేసుకునే ఉద్దేశం ఉందా? లేదు, మరి ఏం కావాలి ఇక్కడ దాకా ఎందుకు నాకు వచ్చారు? ఇద్దరు మ్యూచువల్ డైవర్స్ ఏం డైవర్స్ తీసుకుంటారు డ్రైవర్స్ తీసుకొని? ఇంకా వంట పని మనిషిని అని పెట్టుకుంటాం మేడం. నాకు ఏం షాప్ పెట్టుకుంటాను. మనిషిని పెట్టుకోవడానికి డ్రైవర్స్ ఎందుకు? అలాగే ఎవరైనా ఒక అమ్మాయిని మీకు తెలిసిన వాళ్ళు ఇంట్లో పెట్టుకుని వంట చేయించుకోవడానికి. అట్లా ఉండని నేను అంటుంది. ఆమెను చూస్తేనే ఆరుకుంటాడు మేడం. మా ఊళ్ళో తెలుసుకోండి కావలిస్తే. ఏమంటది? ఆమె నోరికే ఆరుకుంటారు. మా మా అన్న అయితే అసలు గారు ఆమె వస్తుందంటే ఇంటికాడనే ఉన్నాడు, ఎవరికైనా పోతాడు. ఎప్పుడైనా గొడవలు జరిగినాయి ఇంటి దాకా వచ్చి మిమ్మల్ని కొట్టడం కానీ? అంటే ఒకసారి నేను కొట్టినా మేడం. అప్పుడు అంటే బిడ్డ ఇంకోటి మేడం, ఇది నేను మర్చిపోయినా, నా బిడ్డ పెళ్ళి అయింది. నాకు తెలియకుండా మాట్లాడుకున్నారు సొంత చిన్న. అడిగాను మిమ్మల్ని, మీ పిల్లల పెళ్లిళ్ళు అయినాయా అని. నా బిడ్డ పెళ్ళి మర్చిపోయినా. నా బిడ్డ పెళ్ళి అయింది ఇంత 4 ఏళ్ళ క్రితం. అయితే నాకు తెలియకుండా మాట్లాడుకున్నారు వాళ్ళే, ఆ సొంతం వాళ్ళ చిన్నమ్మ కొడుకు ఎన్నికే. పిల్లల చదువులకి నీకు సంబంధం లేదు, పిల్లల పెళ్లిళ్ళకి ఎందుకు పిలుస్తారు? 18 ఏళ్ళు అయిపోతే విడిపోయి. ఎంతకాలం అయింది మీ అమ్మాయి పెళ్ళి? 4 ఏళ్ళు అవుతుంది మేడం. 4 ఏళ్ళు అంటే మీ నాన్న చనిపోయే టైంలో. మా నాన్న టైం అయితే ఇంకా చెప్తాను నేను. అయితే ఇప్పుడు ఇంకా పెళ్ళికి వీళ్ళలే ఏమి వీళ్ళలే పెళ్ళి మాట్లాడుకున్నా కానీ నా తరకు భూమికి వచ్చింది. ఇంకా 2 ఎకరాల భూమి ఇస్తే పిల్లగాడు చేసుకుని అంటే లేకపోతే లేదంట అని పట్టా చేపియాలని వచ్చింది నా తరకు. 2 ఎకరాల భూమి పట్టా చేపియాలని పోలీసు వాళ్ళను వీళ్ళని వాళ్ళని చాలా మంది వాళ్ళకి వచ్చి ఒక 15 రోజులు నచ్చింది పంచాయతీ. నేను రాసేయాలి అట్టవడక ఊళ్ళో మా మీనబ్బా ఒక ఆయన. అలా ప్రాపర్టీ రాయకపోయినా ఆవిడేం కేసులు వేయలేదా మీ మీద? ఇప్పుడు ఇంకా 2 బాగా రాసిచ్చినాం మేడం. ఇంకా ఎప్పుడు రాసిచ్చారు? మా బిడ్డకు రాసిచ్చిన. మా బిడ్డ పేరు వాళ్ళకి మళ్ళీ విడాకులు అయిపోయినాయి 8 రోజులకి. మీ అమ్మాయి పేరు మీద రిజిస్ట్రేషన్ చేసేసారా? చేసినా కానీ మళ్ళీ వాళ్ళు విడిపోయింది మేడం. మళ్ళీ భార్య భర్త వాళ్ళిద్దరు మా అల్లుడు బిడ్డ విడిపోయినారు. కోర్టుకెళ్ళి విడిపోయినారు వాళ్ళు. మీ అమ్మాయి ఒకతే ఆస్ట్రేలియాలో ఉంటుందా ఇప్పుడు? మా అమ్మాయి ఒకతే ఉంటుంది. మరి అల్లుడితో మాట్లాడారా? ఎందుకు విడిపోయారు బాబు ఏంటి? ఏమీకి ఇష్టం లేదంట, మనకు తెలియదు. పిల్లకి మా అమ్మకి చదువుకోవాలని ఉందంట. వాళ్ళేమో బలవంతంగా చేసి ఇప్పుడు ఆ 2 ఎకరాలు మీ అమ్మాయికి రాసిచ్చారు. పొలం పని ఎవరు చేస్తున్నారు? ఇంకా 2 ఎకరాలు ఉంది, అది గుత్తకి ఇచ్చినాక ఇంటికానే ఉంటున్నాను మేడం నేను. మిగతా 2 ఎకరాలు గుత్తకిచ్చారు. నాకు 2 బాగుంది. 2.5 ఎకరాలు వాళ్ళు రాయించుకున్నది వాళ్ళు వాళ్ళు పీడే పెట్టిన వాళ్ళు ఏం చేస్తలేరు. నన్నుకో దున్నొద్దని పోలీస్ స్టేషన్లో కాయ రాపించుకుంటాను. దాంట్లో కాలు పెట్టొద్దు, నేను కాలు పెట్టొద్దని స్టేషన్లో కాయ రాపించుకుంటారు సైతం. ఇంకా అట్లే కంపుతారు. అదే పిచ్చి చెట్లు మంచి ఇంకా అట్లే పడింది ఊరికే. ఎంత ఉంది ఎకరం మీకు వనపర్తిలో? వనపర్తిలో 15 మా రూట్ అయితే 15 నుంచి 20 వరకు ఉంది మేడం. ఏం పండిద్ది? వరి వండుద్ది, సగం వరి ఉంది, సగం ఏమో మిగతా పొలం. కౌలుకి ఇచ్చేసారా అవి? నేను కౌలుకి ఇచ్చేసాను. మీకు వచ్చిన 8 ఎకరాలు 9 ఎకరాలు ఏవైతే ఉన్నాయో 9 ఎకరాలు అంటే మా ఆయన లేడు. మీ అన్నయ్య ఉన్నాడు, మీ అన్న సగం పోను మీకు సగం. నాకు 4.5 వచ్చింది. మీ 4.5లో 2.5 వాళ్ళకి రాశారు. 2 బావు ఆమెకి ఇచ్చిన 2 బావు నేను తీసుకున్నాను. అవును. మరి అబ్బాయికి ఏం రాశారు? అబ్బాయికి ఏం రాయలే. ఇంకా ఎందుకని? ఇంకా వాళ్ళు అడగలే, నేను రాయలే. ఇంకా అంతవరకు మీరు మాట్లాడుకోవాలి కదా ఇవన్నీ. ఇప్పుడు ఈ 2 ఎకరాలతోటి 2.5 ఎకరాలతో అంటే మేము అమ్ముకొని ఏదైనా ఇల్లు కొనుక్కోవచ్చు, ఎక్కడైనా సిటీలోకి వచ్చేసి ఏ ఆశ్రమాల్లోనే ఎక్కడో బతకొచ్చు. మీకేం వేరే పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదు. అక్కడే ఉండడం వల్ల మీకేంటి? మీకేం లేదు కదా. ఇప్పుడు వాళ్ళు ఏమంటారంటే మేము ఆ భూమి అమ్ముకొని మేము నా కొడుకు వేసుకుంటాం, నీకెందుకు వెళ్ళాలంటది నా భార్య. మీరు చేసిన పని మిస్టేక్ అదే. 4 ఏళ్ల క్రితం వాళ్ళు అమ్మాయి పెళ్లి చేయాలి 2 ఎకరాలు రాయి అని పోలీస్ స్టేషన్ పంచాయతీలు ఇవన్నీ పెట్టినప్పుడు మీరేం అడగాలి? నన్ను పెళ్లికి పిలుస్తున్నారా? పిలవట్లా. సంబంధం నాకు తెలుసా? తెలియదు. నాకు వచ్చిందే 4.5 ఎకరాలు. ఇది 3 భాగాలు చెయ్యాలి. ఎవరికి? కూతురికి ఒక వంతాడు, కొడుక్కి వంతాడు, నీకు వంతాడు. ఇవి చెయ్యాలి అంటే నాకు మ్యూచువల్ డైవర్స్ ఇవ్వు అని మీరు 2.5 ఎకరాలు ఇస్తున్నప్పుడే మ్యూచువల్ డైవర్స్. అప్పుడు డైవర్స్ అనుకోలేదు మేడం, వస్తుంది కదా అనుకున్నాను. 4 ఏళ్ల క్రితం డైవర్స్ అనుకోలేదు, ఇప్పుడు అనుకుంటున్నారా? ఇంకా అప్పుడు రాలేదు. ఇంకా ఆశ వదులుకున్నాం. ఇంకా కాళ్ళుడికి ఏమైనా అడుగుకున్నాం. ఇప్పుడు ఆశ వదులుకున్నాం. చాలా రోజులు ఆశ వదులుకొని వాళ్ళు ఇల్లుడు కదా ఫోన్ స్విచ్ ఆఫ్ పెట్టుకున్నది. ఫస్ట్ నేను ఇచ్చిన కోతలే సార్ కాల్చింది కానీ ఇప్పుడు కలుస్తలేదు.
కాదు సార్ 4 years బ్యాక్ కూడా మీరు భార్యతో కలిసి ఉండాలన్నప్పుడు సరే వచ్చి కలిసి ఉండాలి ఆ మాట కూడా అడగాలి కదా. మీకు 2 ఎకరాలు మీకు ఇచ్చే ఉద్దేశం ఉంటే మీరు కొన్ని కండిషన్స్ పెట్టాలి. అప్పుడు నేను ఇయ్యేది అనుకున్నా మేడం. మా మేనబా ఇచ్చే ఉద్దేశం ఒక స్టేజ్ లేకుండా స్టేజ్ 15 రోజులు ఇవ్వకూడదని అనుకున్నారు, ఇంత ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చింది. అప్పుడు కొత్త కండిషన్స్ పెట్టాలి కదా. నా భార్యను రమ్మానండి, పెళ్లికి నేను కన్యాదానం చేయాలి, ఇవన్నీ అడగాలి కదా. పెళ్లికి వెళ్ళారు ఇంకా నన్నే పిలుస్తారు, ఇంకెవరు ఉండరు, నన్నే పిలుస్తారు అనుకున్నా. అయితే మా సడ్డకును వాళ్ళు పిలుచుకున్నారు, నాకు చెప్పలే ఇంకా అప్పటికి. పెళ్లికి వెళ్ళి అన్ని కార్యక్రమాలు తండ్రిగా చేశారు ఆడపిల్ల అంటే నాకు చెప్పలేరు వాళ్ళు అంటే మా సడ్డకుడు మా మరదలు కూర్చున్నారు, నాకు తెలిసింది అన్నట్టు పలానా టైంకి లగ్గమని. నాకు వేరే వాళ్ళ బైక్ తీసుకొని 30 కిలోమీటర్ల దూరం ఉంటుంది మా ఊరికి వాళ్ళ వరకు. నేను టైంకి పోయినా ఆడికి లగ్గం టైంకు పోయి ఇంకా నిన్న కన్యాదానం అన్ని కార్యక్రమాలు చేసి ఎమ్మడే వెళ్ళి వచ్చిన. మళ్ళీ ఇంకా ఉండలే ఆడ. మీకు ఏమైనా బట్టలు పెట్టారా? ఏం లేదు, ఇంకా తినడు కానీ వాళ్ళు నేను తినలేవుడుక. మళ్ళీ ఇంకా కార్యక్రమాలు చేసి మళ్ళీ బైక్ తీసుకొని మీ అమ్మాయికి 2.5 ఎకరాలు ఇస్తే మీ అమ్మగారు చనిపోయినప్పుడు ఎందుకు రాలేదు 3 నెలల క్రితం? ఇంకా రాదంటే మరి నా ముఖం చూస్తేనే వాంతికి వస్తాడు. ఇంకా సాగు చెప్తే ఎవరన్నా ఉండే ఇట్లా మా ముఖం చూస్తే వాంతి వస్తుంది సార్. మీ అమ్మగారి కార్యక్రమానికి మైలు ఇవన్నీ ఉంటాయి కదా. మహిళ ఉడకబడతలేదు మరి, రేషన్ కార్డు లేదు, మహిళ లేదు, ఆధార్ కార్డు లేదు, పిల్లలకు కూడా ఆధార్ కార్డు తల్లి పేరే ఉంది, రేషన్ కార్డు వాళ్ళకే ఉంది. మా అమ్మ నేను ఉంటుంది. ఇప్పుడు మీరు వెక్స్ అయిపోయారు, ఇంక ఈ అమ్మాయితో నాకు పని లేదు, నాకు అవసరం లేదు, ఇంకా ఇంత దూరం వచ్చినాక ఇంకా అవుతుంది మేడం. డైవర్స్ కావాలి మీకు. మ్యూచువల్ డైవర్స్. మీ ఆవిడతో మాట్లాడమంటారా? ఫోన్ నెంబర్ లేదు మేడం, అది వచ్చింది కష్టం. ఇక్కడికి ఎందుకు వచ్చారు సార్? అంటే వాళ్ళ మేనమ్మ ఉంది, ఆయనతో మాట్లాడితే ఏం చేస్తాడు? ఆవిడని కనుక్కొని అదే ఊరు మేడం. నిన్ను అడిగితే ఇచ్చిండు కానీ అది వేరే నెంబర్ ఇచ్చిండు. అదే ఊర్లో ఉంటాడు ఆయన, అంటే ఆయన ప్రిన్సిపాల్ ఆయన. సార్ ఇప్పుడు యాక్చువల్గా మీరు విడిపోయి 18-19 ఏళ్ళు అవుతుంది. అవును, విడిపోయాము అని మీరు అనుకోవట్లా, ఆవిడ అనుకోవట్లా. అనుకోలే. ఎందుకంటే మీరు బయటికి చెప్పడానికి మీరు ఇద్దరు ఒక ఇంకోటి మేడం, నేను ఆ గ్రామ పంచాయతీ కన్నా బస్ స్టాండ్లో దేనికన్నా టైంపాస్ కూర్చొని పోతే మా పిల్లలు ఎట్లంటే ఊరి పిల్లలు చాలా అనుకుంటా వనపడుతూ పోతారు అన్న దగ్గర ఉంది కాబట్టి అట్లా ఇట్లా. అయితే మీ భార్య ఆ హోటల్ కాడ కనిపించే ఆ కాడ కనిపించే అంటే ఇంకా నా మనసు అయితే చచ్చిపోతుంది. ఎట్లా చదివించింది అంత చదువు? అత్తకు మామ లేడు నాకు. నేను పెళ్లి చేసుకున్నప్పుడే లేడు, చిన్నప్పుడే చచ్చిపోయాడు. అప్పుడు ఆయనకు 12 ఎకరాలు అమ్మింది ఆ కాలంలో. ఆ కాలంలో 3 లక్షలు వచ్చినాయి నా పెళ్ళినప్పుడే. ఇంకా డబ్బులు ఆయనతో అవి ఇవి చాలా అయినాయి కదా. మా అత్తనే తాకింది, నేనేం తాకలేము మేము ఎందుకనలే. కాకపోతే మధ్యలో 2,000 3,000 ఇటు ఇచ్చుకుంటూ పోయినా పిల్లలకు. తల్లి ఎప్పుడు ఫోన్ చేయదు కానీ పిల్లగాడో పిల్లలకు ఫోన్ చేస్తే వీళ్ళకి ఇచ్చుకుంటూ పోయి వీళ్ళు బస్ స్టాండ్కి రమ్మా, నేను మళ్ళీ రూమ్ కాడికి రమ్మని పోయేది. బస్ స్టాండ్కి రా, ఇక్కడికి వచ్చి ఇచ్చిపో అనేది. ఇంకా నేనే వనపర్తి బస్ స్టాండ్కి పోయి ఇచ్చి ఎన్నో 1000 2,000 3,000 ఇట్లా అదున్నా కాదు. ఇందాక మిమ్మల్ని ఒక మాట అన్నాను నేను, సరే ఎవరైనా పని అమ్మాయిని పెట్టుకుని వంట చేయించుకుని అయ్యేలాగా మీ పని మీరు చేసుకుంటూ ఉండొచ్చు కదా. ఇప్పటిదాకా మీ నాన్న మీ అమ్మ ఎలా ఉన్నారో అలాగా తోడున్నారు కాబట్టి ఓకే అయింది. ఇప్పుడు తోడులేరు వాళ్ళు, కనీసం మీకు ఇప్పుడు డిప్రెషన్ వస్తుంది, అరే నాకు ఎవరు లేరు. వచ్చే మన 2 మాటలు సూసైడ్ చేసుకున్నాం. వీడికి 5 ఇచ్చినాకనే ఎట్లా బతికిన ఎలకల మంది తాగినా సరేమో చేను మంది ఆయన వీడికి ఇచ్చినాకనే. ఎవరు బతికిచ్చారు మరి? అయితే మా ఇంటి మొత్తం ఇల్లు కూలిపోయింది మేడం. నాది పాత ఇల్లు నా భాగానికి వచ్చింది. ఎలా షార్ట్ మొత్తం కూలిపోయింది. కూలిపోతే నేను మొత్తం కూల కొట్టి రుమ్ముట్టు కాంపౌండ్ కట్టి ఒక బేస్ లేపి ఒక 3 రేకులు వేసుకున్నాను నేను నీకే చిన్నగా మూలకు. మొత్తం పుల్ల చెట్లు పెట్టిన మొత్తం దాంట్లో చెట్లను మొత్తం వేసుకొని తాగి మా కోటర్లో వేసుకొని తాగాను మేడం మందు. తాగి ఇంకా సెల్లు ఇంకా అది నెత్తికాడ పెట్టుకొని పండుకున్నా. అదే పూలకు వచ్చింది మేడం ఒక ఆమె. కాదు చచ్చిపోవడానికి ఇంత డెకరేషన్ చేసుకున్నారా? దగ్గర పూలతో ఆల్రెడీ ఉంది మేడం మా ఇంటికాడ ఇంటి ముందర పూల చెట్టు అంటే నానా రకాల పూల చెట్టు ఉన్నాయి మేడం. అన్ని రకాలు పెట్టినా, ఇల్లు చిన్నగా ఉన్నా కానీ చూడడానికి అందం ఉంటుందని. అయితే నేను ఆడ మంచం వేసుకొని పండుకొని తాగి పండుకున్నా. పూలకు వచ్చిండు పిల్లలు, స్కూల్కి పోయే పిల్లలు, స్కూల్ పిల్లలు పూలకు వచ్చి చూసిండు. నన్ను అట్లా చూసి వస్తుంటే చూసి ఇంకా నా సెల్ నెత్తికాడ పెట్టుకున్నా కదా. దీంట్లో మా ఆయన పేరు NVR అని ఉంది, గుర్తు అట్లే ఏం కట్టాడని తెలియలే. మా మేనబావ పేరు రాజవర్ధన్ రెడ్డి అని ఉంది, అది చూసిండ్రు. వీళ్ళ బావని మా బావ చేసిండు. మా బావ చేస్తే మా బావ అప్పుడు వాళ్ళ కారు ఉంది, కారు తీసుకుని వచ్చి ఇంకోసారి అప్పుడు మా ఆయన చూసిండు. మా ఆయన నన్ను వాళ్ళ పనికి ఇంటికి వచ్చిండు. ఈ మీకు కంప్లైంట్ ఇచ్చిన ఈ 3 నెలలనే మళ్ళీ మధ్యలో మా కంప్లైంట్ ఎందుకు అయ్యా బాబు? ఇచ్చే మీ అమ్మ చనిపోయిన దగ్గర నుంచి 2 సూసైడ్ అటెంప్ట్ చేసావు. ఏదో దేవుడి దయ వల్ల వాళ్ళు ఇల్లు చూసి ఒకసారి అన్నయ్య ఒకసారి పూలు కోసుకోవడానికి వచ్చి వాళ్ళు చూసి ఫస్ట్ సారి పోయేది చాలా ఎక్కువ తక్కువైంది. 8 రోజులు. అన్నిటికీ ఖర్చులు ఎట్లా ఎక్కడి నుంచి వస్తాయి? మా ఆయన పెట్టుకున్నాడు మేడం. మొత్తం గవర్నమెంట్ హాస్పిటల్లో కదా పెద్దగా ఏం ఖర్చు ఉంటాయి. సరే ఇక్కడ మీకు మీ భార్య కావాలి? భార్య వద్దు, మ్యూచువల్ డైవర్స్ కావాలి. మ్యూచువల్
సరే, కాంపిటీషన్ ఇక్కడ మీకు మ్యూచువల్ డైవర్స్ ఇప్పించారు అంతే కదా? అంతే సార్. ఓకే. ఒకసారి ఎవరో ఉన్నారన్నారు కదా ఆ, మామ, ఎవరో మేడం. వాళ్ళతో మాట్లాడదాం. కేసు విన్నప్పుడు మనకి ఏం అర్థం అవుతుందంటే ఇక్కడ 18 ఇయర్స్ వీళ్ళు సపరేషన్ గా నిజంగానే ఉన్నారా, ఇది లీగల్గా ఎంతవరకు వ్యాలిడ్? మీరు ఎవరైనా ఒక పని అమ్మాయిని పెట్టుకుని హ్యాపీగా బతికేయచ్చు కదా సార్, ఒక వంట చేయించుకొని ఆరోగ్యంగా ఉండొచ్చు, ఎందుకంటే మీ దగ్గర రూపాయి ఉంది, మిమ్మల్ని మీరు పోషించుకునే కెపాసిటీలో అయితే ఉన్నారు. ఒక పని అమ్మాయిని పెట్టుకొని చేసుకోవచ్చు కదా అంటే, లేదండి మా ఆవిడ వచ్చి కొడుతుంది ఆ అమ్మాయిని, తిడుతుంది అని. 18 ఏళ్ళు విడిపోయిన ఒక భార్య వచ్చి కొట్టడం అనేది ఎక్కడా జరగదు. అంటే ఇప్పుడు ఈయన మాట్లాడిన విధానంలో మనకి ఏం అర్థమవుతుందంటే వీళ్ళు విడిపోల, ఒకే ఇంట్లో కలిసి ఉండడం అనేది జరగలేదు. ఎందుకు అంటే ఆవిడ, వాళ్ళ పిల్లలు, వాళ్ళ అమ్మ సింగిల్ మదర్, ఆల్రెడీ ఆస్తుంది, భర్త మీద ఆధారపడాల్సిన అవసరం లేదు. వస్తే మా ఇంట్లో ఇల్లరికం ఉండు, లేకపోతే దుబాయ్ అన్నారు. అలాంటి పొజిషన్లో విలేజెస్లో కొంత వెళ్ళి వాళ్ళ ఇంట్లో ఉండడం అనేది జరగదు. కాబట్టి ఈయనకి అమ్మా నాన్న ఉన్నారు, ఆ పొలం ఉంది, పొలం పని చేసుకుంటూ అమ్మా నాన్నతో పాటే అట్లా కూర్చుంటూ వచ్చాడు. ఇప్పుడు అప్పటిదాకా ఆయనకి ఇల్లు గడిచిపోయింది, అంటే అమ్మ ఉంది, అమ్మ వంట చేసింది, నాన్న ప్రొటెక్షన్గా ఉన్నాడు, జ్వరం వచ్చినా చూడడానికి ఒక వ్యక్తులు ఉన్నారు. వీళ్ళు డబ్బులు అవసరం వచ్చినప్పుడు ఫోనులు చేస్తారు, ఈ నెల్లు 3,000 2,000 అని సెంటర్లో ఉండి ఇచ్చేయడం జరుగుతూ ఉంటుంది. పిల్లలు కూడా ప్రాపర్గా నాన్న బతికే ఉన్నామా అని అడిగే పొజిషన్లో లేరు, ఎందుకంటే నాన్న పెద్ద విలన్. అలాంటి పిల్లకి పెళ్లి టైంకి వచ్చేసరికి నాన్న అవసరం లేదు, కానీ నాన్న నుంచి పుట్టిన వీళ్ళిద్దరికి వీళ్ళ వైఫ్కి ఆస్తులు కావాలి. వారసత్వపు ఆస్తి కాబట్టి మాకు షేర్ ఉంటుంది. వారసులు ఆస్తులు తీసుకునేటప్పుడు బాధ్యతలు కూడా తీసుకోవాలని గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే అక్కడ ఎక్కడి నుంచి వచ్చాం, మనకి ఏంటి, వీళ్ళ వంశం ఏంటి, వీళ్ళేంటి అని చూసుకునేటప్పుడు ఆ ఇంటి పేరు, ఆ బాధ్యత, ఆస్తి తీసుకుంటున్నాము అంటే బాధ్యతలు తీసుకోవాలి. నాన్న బతుకున్నాడా లేదా, నాన్నకి జ్వరం వచ్చిందా, 2 సార్లు సూసైడ్ అటెంప్ట్ చేశాడు, అమ్మను బాగా చూడలేదండి, మాకు ఏ రోజు తిండి పెట్టలేదండి, ఎప్పుడు తాగుంటాడండి, అది అమ్మా నాన్న తగాదా, పిల్లలది కాదు. అమ్మ మీకు ఎంత మంచిదని మీకు అనిపిస్తుందో నాన్న కూడా అంతే మంచోడు, ఇది తెలుసుకోండి. నాన్న అమ్మకి మాత్రమే విలన్, అమ్మ నాన్నకి మాత్రమే విలన్, మీకు కాదు. మీకు ఆస్తి కావాలనుకుంటే బాధ్యతలు తీసుకోవాలి. అలాగే భర్త దగ్గర ఆల్రెడీ 4.5 ఎకరాలు ఉన్నాయి కాబట్టి ఎప్పటికైనా మనకు వస్తాయి. ఈయన వెనకాల పెద్ద బ్యాక్గ్రౌండ్ లేదు, నేను ఏమన్నా చేయగలను అన్న ఒక ధీమాతోటి ఇప్పటిదాకా వైఫ్ ఏ కేసులు వేయలేదు. సో ఇక్కడ కొంచెం క్లారిటీ తీసుకోవాలండి. ఇలా సఫర్ అయ్యే జెంట్స్ ఎవరైనా ఉంటే మ్యాక్సిమం భార్యా పిల్లల కోసం 1-2 ఇయర్స్, 5 ఇయర్స్, 7 ఇయర్స్ చాలు. అంతకంటే ఎక్కువ ట్రై చేయటం వల్ల యూజే లేదు. మీ లైఫ్ సింగిల్గా బతకడానికి మీరు ప్రిపేర్ అయిపోతున్నట్టు లెక్క. లేదు నాకు ఒక వయసు తర్వాత పెళ్లి చేసుకోవాల్సి వస్తుంది, సింగిల్గా అయిపోతాను, నన్ను చూసేవాళ్ళు ఎవరు ఉండరు అనుకుంటే కొంచెం ముందుగానే మేల్కోండి. లీగల్ డైవర్స్ అనేది చాలా అవసరం. లీగల్గా డైవర్స్ తీసుకుంటే, ఎందుకంటే రాను అని ఇన్ని సంవత్సరాలు దూరంగా ఉన్న అమ్మాయి ఎప్పుడైనా ఎవరైనా అమ్మాయి ఇంట్లోకి వస్తే ఎవరైనా పని చేయడానికి వచ్చినా ఊరుకోదు, అలాగే ఆస్తులు బయటకు పోనివ్వదు. ఈయన ఎప్పుడు చనిపోతారా అని చూస్తున్న సందర్భాలు. యాక్చువల్గా ఇంటుంటే మనకే బాధేస్తుంది. అమ్మ చనిపోయిన తర్వాత ఆల్రెడీ నాన్న చనిపోయి 4 ఇయర్స్ అవుతుంది. ఈయన వయసుకి, మీ వయసు ఎంత అండి? 53 సంవత్సరాల వయసులో అమ్మ చనిపోయిన తర్వాత, అంటే 3 మంత్స్ బ్యాక్ వీళ్ళ అమ్మగారు చనిపోతే ఇప్పుడు ఆయన ఇంట్లో ఎవరూ లేరు. ఆల్రెడీ కాలేదో దెబ్బ తగిలింది, చూసే వ్యక్తులు లేరు, పొలం పని చేసుకోవట్లా. 5 ఇయర్స్ బ్యాక్ కూతురు పెళ్ళి అని పెద్ద మనుషులు అందరూ వచ్చి 2.5 ఎకరాలు రాయించుకొని వెళ్ళారు. ఉన్నదే 2 ఎకరాలు. ఈ 2 ఎకరాలు అమ్ముకొని ఎక్కడైనా బతకాలి అన్నా ఊరుకోరు, పని అమ్మాయిని పెట్టుకొని వంట చేయించుకోవాలన్నా ఊరుకోరు. అంటే మానవత్వాలు ఎక్కడి దాకా వెళ్ళిపోతున్నాయి ఏంటి, ఒక్కసారి ఆలోచించుకోండి. సరే భార్యకి భర్త విలన్ అయినప్పటికీ పిల్లలు 2.5 ఎకరాలు తీసుకుని పెళ్లి చేసుకునే అంత వయసున్న ఆస్ట్రేలియాలో వేరే కంట్రీలో చదువుతున్న అమ్మాయి ఎవరైతే ఉందో కొంచెం ఆలోచించండి తల్లి. తండ్రికి మీ అవసరం చాలా ఉంది ఇక్కడ. మీ అమ్మగారు రాకపోయినా కానీ ఒక్క ఫోన్లో నాన్న ఎలా ఉన్నారు ఏంటి, బతుకున్నాడా లేదా, ఇదైతే కనుక్కోండి అని నా రిక్వెస్ట్. ఆ కొడుకు కూడా ఇక్కడే ఉంటే కనుక ఒకవేళ కొంచెం ఆయన లేదా వేరే చోట ఉన్నారని చెప్పారు, వాళ్ళిద్దరూ కూడా పిల్లలు, కొడుకు కూతురు ఆస్తులు తీసుకున్నారు కాబట్టి, తీసుకోబోతున్నారు కాబట్టి ఆయన యోగక్షేమాలు కనుక్కునే బాధ్యత మీకుంది. ఇప్పటిదాకా మీరు ఆ పని చేయలేదు, ఏడవలేదు కాబట్టి ఇప్పుడు ఆయన లీగల్గా వెడితే ఆ 2.5 ఎకరాలు కూడా వెనక్కి ఎట్లా తీసుకోవాలో చెప్పాల్సి వస్తుంది. కాబట్టి ఆలోచించుకోండి. సార్ మీ విషయానికి వస్తే, ఏం సార్ మీకు బుద్ధే లేదా, ఇన్ని సంవత్సరాలు ఆగుతారా, మీకంటూ ఒక లైఫ్ ఉంటుంది కదా, ఆగాలి. మీ అమ్మే కానీ అరే నా వారసులు, నా పిల్లలు, మా కోడలు. ఇంకోటి మేడం, మా అమ్మమ్మ పాలెల్లో మా భార్య వాళ్ళు అందరూ ఒకే చుట్టాలు, ఒకే పులిహార, అందుకని మిమ్మల్ని బయటికి వెళ్ళనివ్వలేదు, ఇంట్లో ఉంచేశారు. ఇప్పుడు మీరు ఒంటరి అయిపోయారుగా. కనీసం మీరు సూసైడ్ అటెంప్ట్స్ చేసినప్పుడు కూడా మీ పిల్లలు కానీ మీ వైఫ్ కానీ ఎవరు రాలా. పిల్లలు అంటే లేరు, వైఫ్ ఉన్నది కానీ రాలే, వాళ్ళ మేనమామ తోలిచ్చింది.
ఇప్పుడు మీరు ఇక్కడ దాకా వచ్చారు. ఏ అడ్వకేట్ దగ్గరికన్నా వెళ్తే మీకు డైవర్స్ కేసు వేసేసేవాళ్ళు కదా, వెళ్ళాలి కదా, వెళ్తే మంచిదే ఏదిగా. సో ఎప్పుడో దాచుకున్న 1500తో ఇక్కడ దాకా రాగలిగారు. ఇప్పుడు మరి మీకు ఏమైనా జ్వరం వస్తుంది ఏంటి పరిస్థితి? మరి ఇల్లు కట్టారు, మొక్కలు వేసానండి అన్నారు, అవన్నీ డబ్బులు ఎక్కడే? అంటే ఆడో చెట్టు ఇడో చెట్టు తెచ్చి నాటుకున్నాయి. రేకుల షెడ్ ఏదో వేసాను అన్నారుగా. 3 రేకులు మేడం, 9 ఫీట్లు అంతే. ఏ పని చేయలేరా ఇప్పుడు మీరు? ఈ కాల్ చేయలేము మేము, ఇట్లా కూర్చొని పని చేయండి. సరే మిమ్మల్ని ఏదైనా ఆశ్రమంలో చేర్పించేస్తాం, చేరతారా? మీకు టైంకి ఫుడ్, డాక్టర్లు, ఫెసిలిటీ అన్నీ ఉంటాయి. ఇంకా టాబ్లెట్స్ ఆడ 300 అన్నీ అయితే ఇంటికి వెళ్ళి వంట చేసుకొని హ్యాపీగా మీ పని మీరు చేసుకుని ₹1 సంపాదించుకోండి. మీకు డైవర్స్ ఎందుకు ఇప్పుడు? ఒకటి నేనేం అడిగా, మీకు విడాకులు ఎందుకు అండి, వేరే పెళ్లి చేసుకుంటారా అని అడిగా. అవును మేడం నేను వేరే పెళ్లి చేసుకుంటానంటే మనకు విడాకులు కావాలి. వేరే పెళ్లి చేసుకున్నప్పుడు విడాకులు ఎందుకు మనకి? నా పేరు ఉన్న భూమిని నమ్ముకునే తట్టు చేస్తే షాప్ పెట్టుకున్నాను, ఇట్లా ఐరన్ షాప్. ఏంటిది? నా పేరు ఎంత ఉందో దాంట్లో మొత్తం కాకుండా ఇంత అమ్ముకొని షాప్ పెట్టుకున్నాం మా వాళ్ళు. బాగానే ఉంది, ఓకే. ఇప్పుడు ఎట్లా లెవెల్ నా షాప్. మీ వైఫ్ ఫోన్ నెంబర్ ఉందా మీ దగ్గర? లేదు, వాళ్ళ మా మేనమ్మ అదే ఊళ్ళో ఉంటుంది. మీ వాళ్ళ మేనమామతో మాట్లాడితే పర్లేదా? ఆవిడ చెప్తాడా? మాట్లాడ వాళ్ళ మేనమామని చెప్పి తీసుకొని కొట్టింది. మరి ఆయనతో మాట్లాడడం వల్ల ఉపయోగం ఏముంది? ఇస్తాడు కావాలిస్తే, వాళ్ళ అమ్మ ఉంది కదా మా అత్తది, నెంబర్ ఇస్తాడు. మేము అడిగి మీ మేనమామ దగ్గర నిన్ను అడిగితే నా వద్దున నెంబర్ వేసింది, కలర్ నెంబర్ వేసి నిన్ను అడిగితే మేము వాళ్ళ మేనమామకి ఫోన్ చేసి ఆవిడ నెంబరో మీ అత్తగారి నెంబరో అడిగి మేము తీసుకుంటే ఆయన ఇస్తే మేము తీసుకొని ఆవిడతో మాట్లాడాలా? నాకు తెలియదమ్మా ఆ నెంబరు అంటే. వాళ్ళ హాస్టల్లోనే పని చేస్తుంది మేడం, వంట చేస్తుంది హాస్టల్లో. ఆయన్నే చెప్పు తీసుకు కొట్టింది అన్నావు, వాళ్ళ హాస్టల్లో ఎందుకు పని చేస్తుంది? వాళ్ళ అక్క బిడ్డ కొట్టింది, అక్క ఆడనే పని చేస్తుంది, అక్క బిడ్డ కొట్టింది. ఇప్పుడు మీ ఆవిడ కూడా ఆయన దగ్గర పని చేస్తుందా? అవునయ్యా, నా దగ్గర నెంబర్ లేదమ్మా, వాళ్ళని అడిగి ఇవ్వండి అని నేను అనలేను కదా, మీ దగ్గర నెంబర్ ఉంటే ఇవ్వండి సార్ అంటాను. అట్లా అడిగితే వాళ్ళ కనీసం మాట్లాదాన్ని ఇస్తే. సార్ మీ బ్రదరు సుమన్ టీవీకి వచ్చారు, నాకు డైవర్స్ ఇప్పించండి, నాకు రక్షణ కల్పించండి అని. మేడం చెప్పండి మేడం. నమస్కారం. నమస్తే అండి. ఇక్కడ స్టోరీ మాకేం తెలుస్తుందంటే వీళ్ళు విడిపోయే 18 ఏళ్ళు అవుతుంది. మీ నాన్నగారు చనిపోయారు ఒక 4-5 ఏళ్ల క్రితం, మీ అమ్మగారు చనిపోయారు ఒక 3 నెలల క్రితం. అతను అప్పటికే 2 సార్లు సూసైడ్ అటెంప్ట్ చేశారట, ఒకసారి పాపం మీరే కాపాడారంట. చాలా నిజంగా హ్యాట్స్ ఆఫ్ అండి, మీరుండే బిజీలో మీకు ఆల్రెడీ తమ్ముడు ఇక్కడ వెనక ఎవరు లేరు అనేది. అవును మేడం, ఇంకెవరు లేరు, ఏదంటే ఇంకెంత రిస్క్ అయినా కూడా నేనే చూస్తున్నాను ఇప్పటి వరకు అయితే. అదే ఉన్నంతలో మీరు ఫైనాన్షియల్ గా అంతంత మాత్రమే, అతను అంతంతే. అతను యాక్చువల్ గా ఇప్పుడు ఎవరిదో ఒక ప్రిన్సిపాల్ నెంబర్ ఇచ్చారు, అదేమో కలవలేదు మాకు. ఆయన కూడా ఏమంటాడు, ఇప్పుడు వైఫ్ నెంబర్ లేదు, మేమైనా డైరెక్ట్ గా మాట్లాడదామంటే మీకున్న ఆప్షన్ సార్. ఇప్పుడు ఇతనికి చెప్తుంటే మేడం నా దగ్గర డబ్బులు లేవండి, నేను అక్కడ ఇక్కడ డబ్బులు తీసుకొని ఇక్కడ దాకా రావడం అయింది, కోర్టుల దాకా నేను వెళ్ళలేను, నాకేమైనా మాట్లాడి సెటిల్మెంట్ చేయండి అంటే నెంబర్ ఏదైనా ఉంటే మేము మాట్లాడగలుగుతాం. ఆవిడని ఇక్కడ పిలిపించడమా లేకపోతే పెద్ద మనుషులు పంచాయతీ పెట్టించడమా, నేను మాట్లాడి ఏమన్నా సెటిల్ చేయడమా అని. నెంబర్లే లేవు ఇక్కడ సార్. అప్పుడు ఇప్పుడు అతనికి చెప్తున్నా అర్థం కాదు కాబట్టి, ఎందుకంటే డిప్రెషన్లో ఉన్నాడు, బాధలో ఉన్నాడు ఆయన. ఆస్తి ఏమో 2.5 ఎకరాలు 2.5 ఎకరాలు ఏదో పెళ్లి టైంలో రాయించుకుని వెళ్ళారట ఆడపిల్లకి. వాళ్ళకన్నా బుద్ధి లేదా? కనీసం రాయించుకునేటప్పుడు నాన్న ఎలా బతుకుతున్నావు ఏంటి అని ఏమి అడగరా? అంత చదువుకొని అంత దూరం వెళ్ళిన పిల్లలు. లేదు మేడం, అడగారు, మొత్తం తల్లి కన్ను సందల్లోనే ఉంటారు వాళ్ళు. అప్పుడైనా మీరు అనాలి కదండి, మా తమ్ముడు ఆస్తి మీరు రాయించుకుంటున్నప్పుడు తమ్ముడే లేకపోతే వాళ్ళు ఎక్కడి నుంచి వస్తారు? వారసత్వ ఆస్తి తీసుకొని వెళ్ళినప్పుడు మరి విడాకులు ఇచ్చేయండి, అతను బతుకుతాడు, ఆ 2 ఎకరాలు అతను అమ్ముకుంటాడని ఏదో ఒకటి చెప్పాలి కదా. ఇప్పుడు ఆయన బతకడానికి డబ్బులే లేవు మేడం. అదే భూమి రాసిచ్చినప్పుడే అడిగినాం మేడం మేము. అడిగితే ఏమన్నారు? అడిగితే నా మీద, మా తమ్ముని మీద, మా అమ్మ మీద ఏది మేడం గృహహింస కేసు అని ఒకటి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చింది మేడం. అవును, ఇస్తే అప్పుడు అడ్వకేట్ ని పెట్టుకుంటే అడ్వకేట్ చూసుకునే వాళ్ళు, కేసులకు భయపడి అంత ఆస్తి రాసేస్తారా? భూమి నా పేరు మీద ఉండే, మా నాన్న పేరు లేకుండే. ఓకే. అయితే ఇంకా వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఇస్తాడో ఇయ్యడో, వీళ్ళు ఈ పెళ్లి పేరు మీద అయితేనే తీసుకోవచ్చు వాళ్ళ దగ్గర. అప్పుడు కూడా మీరు అదే ట్రిక్ వాడాలి కదండి. అమ్మాయి డైవర్స్ ఇస్తుందో ఇవ్వదో మిగతా 2 ఎకరాలు ఆయన అమ్ముకోవాలి కదా. ఇప్పుడు 2.5 ఎకరాలు వాళ్ళ ముగ్గురికి ఇచ్చారా, కూతురికి ఒక్కదానికే ఇచ్చారా? కూతురి ఒక్కదానికే 2.5 ఎకరాలు రాసిచ్చారు. కాకపోతే చాలా ప్రెషర్ పెట్టి మేము ఎంత అంటే ఆ టైంలో అన్నం తినడానికే కూడా భయపడేంత ప్రెషర్ పెట్టింది మేడం. అంత జరుగుతుంటే కనీసం ఒక లాయర్ని పెట్టుకోవాలండి. 2.5 ఎకరాలు 2.5 ఎకరాలు ఇస్తున్నప్పుడు మరి ఈయనేంటి, ఈయన ఎలా బతకాలి? ఇప్పుడు మళ్ళీ కొడుకు అడుగుతారా 2.5? ఈయన ఎట్లా బతకాలండి? వాళ్ళ ఉద్దేశం అదే మరి, ఇంకా వేరే వాళ్ళు ఎవరు కొనరు, ఎట్లాగూ మాకే అవుతుంది, కొడుకు అవుతుంది అనే ఉద్దేశంతోనే వాళ్ళు ఇది రాయించుకున్నారు.
దావుతీతోనే రాయించుకున్నారు మేడం. కాకపోతే వాళ్ళు ఏమంటారంటే నువ్వు బతకలేకపోతే నా దగ్గరికి రా, కుక్క పడేసినంత ఇంత పడేస్తానంటున్నారు మేడం. ఏది 4 ఎకరాల ఆసామిన ఆ మాటలు మాట్లాడుతున్నారా? వాళ్ళు చాలా మేడం, వేరే వాళ్ళు చెప్పనీకే కూడా భయపడతారు మేడం. వాళ్ళని చూసి అమ్మో వాళ్ళ మాకొద్దునైనా మీకు ఇప్పుడు వాడు మా తమ్ముడు అక్కడ ఒక్కడు రావడానికి కారణం కూడా అదే మేడం. ఎవరైనా వస్తే ఎవరో పోయిన వాళ్ళు తెలిస్తే వాళ్ళ మీద ఏమైనా చేస్తారని భయపడి ఎవరు రాలేదు మేడం. ఓర్ని ఇప్పుడు ఇతనికి డైవర్స్ తీసుకోవాలి అంట, ఆస్తికి లింక్ అయి ఉంటది కదా, వాళ్ళు నేను డైవర్స్ ఇప్పించగలుగుతాను పోనీ ఏదో రకంగా, మేడం మళ్ళీ ఆస్తి దగ్గర ప్రొటెక్షన్ లేకపోతే ఈయనకి వేస్ట్ కదా. ఆయనకు కావాల్సింది ఆస్తి విడాకుల కంటే కూడా. అవును సరే మేడం. మీకు ఒక కానీ విషయం చెప్తాను వినండి సార్. వనపర్తి డిస్ట్రిక్ట్ కోర్టుకి వెళ్ళండి ఒకసారి, కొంచెం వనపర్తి డిస్ట్రిక్ట్ కోర్టులో ఉచిత న్యాయ సహాయం చేసే లోక్ అదాలత్లని ఉంటాయి మేడం. అక్కడికి వెళ్ళి ఇట్లా మేము సుమన్ టీవీకి వెళ్ళామండి, అడ్వకేట్ రమ్య గారు పంపించారు, ఇలా ఇతను 18 ఏళ్ల నుంచి ఇట్లా సఫర్ అవుతున్నాడు, ఈయనకున్న 4.5 ఎకరాలు ఇలా 2.5 ఎకరాలు బలవంతంగా రాయించుకున్నారు, ఇతను విడాకులు ఇప్పించి ఆ 2 ఎకరాలు అమ్ముకునేలాగా మాకు కేసు వేసి పెట్టండి అని అడగండి. ఫ్రీగా లోక్ అదాలత్లో వాళ్ళు ఫ్రీగానే చేస్తారు. ఒకవేళ చెయ్యకపోతే కనీసం ఏదో ఒక చిన్న లాయర్ని అయితే పెట్టుకోండి, ఎందుకంటే ఆ 2 ఎకరాలు అమ్ముకోవడానికి కోర్టు పర్మిషన్ తీసుకోవచ్చు, లేదా ఎవరైనా కొనేవాళ్ళు ఉంటే కొంచెం ఆ ఏరియా ఒక పలుకుబడి ఉన్న వాళ్ళు కొంతమంది ఉంటారు, మేము మేనేజ్ చేయగలము అని, అలాంటి వాళ్ళు ఉంటే వాళ్ళకి అమ్మి పడేయండి. ఎందుకంటే ఒక రకంగా మాట్లాడితే ఇది 3 వాటాలు, ఎందుకంటే మీ నాన్నగారు ఎవరికి రాయకుండా చనిపోయారు కాబట్టి మీరు 4.5 వాళ్ళు 4.5 పంచుకున్నారు. ఆ లెక్కను చూసినా కూతురికి 2.5 ఎకరాలు వెళ్ళవండి, దాన్ని వెనక్కి తీసుకునే హక్కు ఇతనికి ఉంటుంది. మొత్తం 4.5 ఎకరాలని 3 వాటాలు వేసి నా వాటా నన్ను అమ్ముకొని ఇవ్వండి అని విడాకుల కేసులో పర్మిషన్ పిటిషన్ వేసుకోవచ్చు ఈయన. అప్పుడు ఒక్క నిమిషం, అప్పుడు వాళ్ళు 498 కానీ గృహహింస కేసులు వేస్తే అవి నిలబడవు, విడిపోయి 18 ఏళ్ళు అవుతుంది కాబట్టి. వేరే ఉన్నాయి కాబట్టి అసలు ఇది కొంచెం మీరు ధైర్యంగా లీగాలిటీ తెలుసుకొని వెళ్ళగలిగితే అడ్వకేట్ చూసుకుంటారండి. ఎందుకంటే మీలాంటి వాళ్ళ కోసమే గవర్నమెంట్ అంతంత ఖర్చులు పెట్టి, జ్యుడిషియరీ అంత ఖర్చు పెట్టి ఫ్రీ లీగల్ ఎయిడ్ ప్రొవైడ్ చేస్తుంది. మీరు తెలుసుకొని వెళ్ళకపోతే అట్లా సార్. అందుకే మిమ్మల్ని లాయర్ దగ్గరికి వెళ్ళడం వల్ల ఫ్రీ లీగల్ ఎయిడ్ దగ్గరికి వెళ్ళండి, వాళ్ళ చేత ఒక డైవర్స్ కేసు వేయించండి, అందులో పర్మిషన్ పిటిషను, ఒకటి ప్రొటెక్షన్ కోసం నా ఇంటి దగ్గరికి ఎవడో రావద్దు, 2 ఇదిగోండి 4.5 ఎకరాలని 3 భాగాలు చేసి నా కూతురుకు ఒక భాగం, నాకు ఒక భాగం, నా కొడుకు ఒక భాగం, ఇది న్యాయ ప్రకారం జరగాల్సిన సెటిల్మెంట్. అవునండి, కోర్టు దగ్గరే ఉంటుంది. అక్కడ అమీనాలు వీళ్ళు ఉంటారు కదా, కోర్టు అమీనాలు, వాళ్ళని అడిగినా మీకు అది చూపిస్తారు. సరేనా? సార్ కేసు అయితే వేస్తారు, వేసినా నిలబడదు. ఏం చెప్పాను మీకు, 3 వాటాలు అవుతుందండి చట్ట ప్రకారం. అంటే కూతురు దగ్గర నుంచి కూడా వెనక్కి లాక్కుంటది కోర్టు. 3 వాటాలు అంటే ఎంత, 4.5 ఎకరాలు, ఒక్కొక్కరికి 1 ఎకరం వస్తుంది, అలాగే ఒక్కొక్కరికి 1.5 ఎకరం వస్తుంది. మీ బ్రదర్కి 1.5 ఎకరం మీద 100% హక్కులు ఉన్నాయి. సో మీరు 1.5 ఎకరం కొనుక్కోవచ్చు లీగల్గా. కొనుక్కొని ఆయనకి ఎవరినైనా కుదిరితే పెళ్లి చేసి పడేయండి, లేదా ఒక ఆయన్ని పెట్టి వంటన్నా చేయించండి, ఆయన బతకాలి కాదు. మేము ఏదైనా ఆశ్రమంలో చేర్పిస్తామన్నా ఆయన అక్కడ అలవాటు అయిపోయి ఉన్న వ్యక్తి కాబట్టి, లేదు మేడం నేను ఇంకెక్కడా ఉండలేనండి అంటున్నాడు. అదే అందుకని సార్ మీరు కొనుక్కోగలిగితే కొనుక్కోండి, మిగతా నేను చెప్పినట్టు కోర్టులో అప్పుడు 1 రూపాయి వస్తుంది కాబట్టి ఆయనకి వనపర్తి లోక్ అదాలత్లో అడ్వకేట్ని పెట్టుకొని కోర్టులో డైవర్స్ కేసులో 2 పిటిషన్లు వేయమని చెప్పాను. ఏంటిది, ఒకటి ప్రొటెక్షన్ కావాలి, రక్షణ కావాలి అని, 2 3 వాటాలు చేసి మాకు 1 వాటా అమ్ముకోవడానికి పర్మిషన్ ఇవ్వండి. ఈ లోపు అమ్మేసినా కూడా ప్రాబ్లం లేదు. ప్రాబ్లం లేదు, ఎందుకంటే ఈయన వాటానే ఈయన అమ్మినట్టు కదా, ఈయనేమో ఎక్స్ట్రా అమ్మలేదు ఇక్కడ. సరేనా? ఆల్ ది బెస్ట్. అయితే మేడం వాళ్ళు ఆమె పేరు మీద ఎట్లా చేయించుకున్నారంటే కొన్నట్లుగా చేయించుకున్నారు మేడం ఆ రోజు. సార్ మీరు 2.5 ఎకరాలు రమ్య గారికి అమ్మేసిన కూతురో కొడుకో ఈయనో నా మీద కేసులు వేసి 4.5 ఎకరాల మీద పంపకాలు చేయిస్తారు. అప్పుడు నేను 1.5 ఎకరానికే రైట్ అవుతుంది, మిగతా 1 ఎకరు వాళ్ళు వెనక్కి తీసుకుంటే నేను నాకు అమ్మింది ఎవరో మీ బ్రదర్ మీదకి వెళ్తా, నా ఎకరానికి డబ్బులు ఇచ్చేసాయి అని చెప్పి. అది రూల్, కూతురు దగ్గర నుంచి కూడా అలాగే వెనక్కి వస్తుంది. సరేనా? ఓకే సార్. ఇక్కడ మీ ఆవిడతో నేనేం మాట్లాడట్లా,
మాట్లాడట్లా. ఒకటి మీకు తాగుడు అలవాటు ఉన్నా, స్మోక్ అలవాటు ఉన్నా, ఈ ఇంటికి కాపురానికి రాలేదు, ఇల్లరికం ఉండలేదు, నేను పిలిచానండి అన్న, ఇప్పుడు మేమేమీ చేయలేం. మీకు ఇప్పుడు కావాల్సింది ఏంటంటే 1.5 ఎకరం మీరు అమ్ముకోవడానికి హక్కులు కల్పించడం, మీ ఆవిడ దగ్గర నుంచి రక్షణ కల్పించడం, డైవర్స్ ఇప్పించడం. వినాలి, ఇక సర్పంచులు గట్రా ఏమీ చేయలేరు. మీకు నిజంగా రక్షణ కావాలి, వినాలి సార్, మీకు నిజంగా రక్షణ కావాలి అంటే కోర్టులో ఇందాక నేను చెప్పినట్టు విడాకుల కేసు, అందులో 2 పిటిషన్లు. ఎవరైనా కానీ ఇలా సఫర్ అవుతుంటే వారసులు కబ్జా చేసుకొని మొత్తం మేమే తీసుకుంటామంటే మెయిన్ వారసుడికి యాక్చువల్గా 50% షేర్ ఉంటుంది. కొన్ని సందర్భాల్లో కోర్టు రెస్పాన్సిబిలిటీస్ తీసుకోలేదు కాబట్టి అందరికీ ఈక్వల్ షేర్ చేస్తారు. అంటే ఇక్కడ 4.5 ఎకరాల్లో ఒక్కొక్కరికి ఎకరున్నర ఆస్తి వస్తుంది. మీకు ఆ ఆస్తి ఇప్పించగలుగుతాడు మీ లాయరు కోర్టు ద్వారా, మీ మీద ఏగవాలకుండా చూసుకోగలుగుతారు ప్రొటెక్షన్ పిటిషన్ ద్వారా, మీకు ఆటోమేటిక్గా విడాకులు వస్తాయి. ఓకే, ఈలోపు మీ బ్రదరో పక్కింటోళ్ళో ఎవరైనా కొనుక్కుంటానంటే 1.5 ఎకరం అయితే అమ్మేయండి, అది లీగల్గా వ్యాలిడ్. కోర్టులో కేసు ఫైల్ చేసినా ప్రాబ్లం లేదు. ఎలాగో మీరు అంతా తిరగాలి కోర్టుల చుట్టూ, కనీసం మీ చేతిలోకి డబ్బులు వస్తాయి, వాటితో కొంచెం తిండి తినగలరు, ఆరోగ్యంగా మెడిసిన్ ట్రీట్మెంట్ తీసుకోగలరు. ఏ కోర్టు కూడా మిమ్మల్ని ఏమీ అనదు. ఇక ఇంకొక పాయింట్ చెప్తాను సార్, ఈ 1.5 ఎకరం అమ్మేసుకున్నాక మీకు అప్పటికి డబ్బులు చాలకపోతే మీ ఇద్దరు పిల్లల మీద మెయింటెనెన్స్ కేసు వేసే హక్కు మీకు ఉంటుంది. తినటానికి నాకు 10,000 కావాలి అని, అర్థమవుతుందా? అది కూడా విడాకుల కేసులో వేసుకోవచ్చు. ఇన్ని బంపర్ ఆఫర్లు చెప్పా, ఇన్ని ఆఫర్లు మీరు వాడుకోవడానికి కోర్టుకి వెళ్ళాలి. ఎందుకంటే రమ్య గారి దగ్గర అన్నీ అయిపోవు, కొన్ని కోర్ట్స్ ద్వారా అవుతాయి. రమ్య గారు కౌన్సిలింగ్ ఇవ్వగలరు, ఫ్రీ లీగల్ ఎయిడ్ ఇవ్వగలరు, లేకపోతే ఎక్కడికి వెళ్ళాలని చెప్పగలరు. అంత ముందు చూడలేదా? తెలిసిపోయిందా బంద్ చేసామని? సూపర్ సార్. ఇప్పుడు మీరైతే లోక్ అదాలతులు చెయ్యండి, వర్క్ అవ్వకపోవడం అనేది ఉండదు. ఇప్పుడు మీకు 1.5 ఎకరం అమ్ముతారు కదా, రూపాయి వస్తుందిగా, అప్పుడు ఒక చిన్న లాయర్ని పెట్టుకుని నాతో మాట్లాడించటము, లేదా నేను ఇప్పుడు చెప్పిన వీడియో మళ్ళీ ఒకసారి రికార్డు విని, ఇదిగోండి రమ్య గారు ఈ కేసులు ఏమన్నారు, ఒకే కేసులో ఇన్ని చేయమన్నారు, చేసి పడేయండి అని చెప్పండి. వాళ్ళకి ₹1 ఇస్తే ఏ లాయర్ అయినా చేస్తారు. అందరూ ఫ్రీ సర్వీసులు చేయలేరు కదండి, వాడు వృత్తే వాళ్ళకి ఫీజులు. ₹1 తీసుకునే చోట ₹10 తీసుకుంటారు, లేకపోతే మీలాంటి వాళ్ళ కోసం పావలా తీసుకొని చేసే లాయర్లు కూడా మంచోళ్ళు ఉన్నారు. ఓకే, ఇట్లా మీరు కొంచెం ధైర్యంగా ఇంకోసారి సూసైడ్లు చేసుకోకుండా బతకడానికి బతకండి. సరేనా? ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ సార్.